ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే స్వామివారికి వెండితో చేసిన నామాలను అయితే అలంకరించడం జరిగిందండి. అలాగే అరగజ అంటే ఏమిటి, అవి ఎందుకు అలంకరిస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే స్వామివారిని దర్శనం చేసుకోండి. ముందుగా అయితే స్వామివారికి ఉయ్యాల సేవ అయితే జరగబోతున్నది. ఉయ్యాల సేవకు ముందు చక్కగా స్వామివారికి ఏ విధంగా మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి అలా చూపిస్తున్నాను చూడండి. అరగజ అనేది ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. అరగజ అంటే కనుక మనకి కస్తూరి అంటారు చూడండి. కస్తూరికి ఆపోజిట్ అంటే దానికి సమానమైన ఉండేది ఈ అరగజ అని అంటారు. ఈ అరగజ కూడా సేమ్ కస్తూరి లాగానే ఉంటుంది. కొన్నిసార్లు కస్తూరి ఏ రంగులో ఉంటుందో కూడా కొంతమంది తెలియదు. రెడ్లో కూడా దొరుకుతుంది కస్తూరి, కానీ అది పేస్టలే దొరుకుతుందండి. మనకి బ్లాక్ కలర్లో దొరుకుద్దా అని ఉండదు. మనం కాటికి ఎలా అయితే ఉంటుందో అదే మోడల్లో అయితే ఈ అరగజ అనేది ఉంటుంది. ఆ అరగజాని అమ్మవారికి వాడటం జరుగుతుంది. అరగజానే వాడాలని ఏం లేదు. అరగజ కానీ కస్తూరి కానీ, అసలు తిరుమలలో అయితే కస్తూరి అయితే వాడతారండి. కస్తూరి అనేది మనకి ఎలా వాడతారంటే కనుక స్వామివారికి వాడేటప్పుడు ఒక దూది ఉంటుంది కదండి, లేదా ఒత్తులు ఉంటాయి కదండి, ఒత్తుల్ని తీసుకుని ఆ ఒత్తిని చక్కగా ఆ అరగజాలో కానీ ఆ కస్తూరిలో కానీ ముంచి ఆ యొక్క ఒత్తిని స్వామివారికి నామంగా అలంకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అలా అయితే అలంకరిస్తూ ఉంటారు. అలాంటిది అరగజ అని అంటారండి. ఆ అరగజాని మనం తెప్పించాను. అయితే ఈ అరగజ అనేది మీషోలో అయితే అవైలబుల్ ఉందండి. అప్పుడు ఆఫర్లో వస్తే కనుక అలా అయితే తీసుకున్నాను నేను. అరగజ అని ఉంటుంది, లేదా వాటిలోనే రకాలు ఉన్నాయి. కస్తూరి అని కూడా ఉంది, కస్తూరి కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఏదైనా కానీ కాటిక రూపంలో ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఒక చీపురు పుల్ల తీసుకునో, లేదంటే అగ్గిపుల్ల తీసుకునో, లేదంటే అగరబత్తి తీసుకునో చక్కగా ఆ నామాన్ని అయితే అలంకరించుకోవటం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమలలో శ్రీవారికి వెండి నామం అయితే ఉంటుందండి. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మలయప్ప స్వామివారి యొక్క అలంకారాల్లో చూసే ఉంటారు. వెండి నామం అయితే స్వామివారికి పెట్టి ఉంటుంది. అదే నామాన్ని మనం కూడా మన శాంతి నిలయవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క మలయప్ప స్వామివారికి అలంకరించడం జరిగింది. అదేవిధంగా అలంకరించడం జరిగింది. అందుకని మేము మీకు చూపిస్తూ, అంటే మొన్న వీడియో తీయలేదు ఆ రోజు, చేసే రోజు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తారని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ వీడియో అయితే పెడుతున్నాను చూడండి. ఈ విధంగా అరగజాని స్వామివారికి సమర్పించడం జరిగింది. అలాగే వెండితో చేసిన వంటి చిన్న చిన్న రేకులు ఉంటాయండి. ఆ రేకులతో స్వామివారికి అలంకరించడం జరిగింది, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి. ఎప్పుడైతే ఈ నామాలు అలంకరించానో స్వామివారు ఇంకా సుందరంగా కనపడుతున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. నేను ఇంతవరకు కూడా చెక్క విగ్రహాలు చూసి అవే చిరునవ్వులతో ఉన్నాయేమని అనుకున్నా, కానీ ఇవి అసలు ఈ మూర్తులు అసలు మామూలుగానే చిరునవ్వులతో చిందిస్తూ ఉన్నారంటే అంత చాలా బాగున్నారు అనిపించింది. ఇన్నాళ్ళు తీసుకున్నది పోయేది అనిపించింది. కానీ అది మన చేతుల్లో ఉండదండి. ఆ స్వామివారు ఎప్పుడు రావాలనుకుంటారో అప్పుడు ఆ సమయంలో మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదండి, ఏదో ఒక రూపంలో తెప్పించి ఆయన వస్తారు. నా దగ్గర అంతకుముందు నేను కాళ్ళు చేతులు పోయిన సంవత్సరం డబ్బులు ఉన్నాయి, అయినా కానీ అప్పుడు కొనుక్కోలేకపోయాను. అయిపోయినాయిలేండి. తర్వాత అనుకోకుండా అమ్మమ్మ గారు వేయటం, అసలు అప్పటికప్పుడు వేయటం, ఆ డబ్బులతో తీసుకోవటం చాలా మిరాకిల్గా. అంటే అంతకు ముందు నుండి కూడా నేను తీసుకుందామని ఆలోచిస్తున్నాము. అలాగే పంచలోహాలు తీసుకుందామా, లేదంటే ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్లుగా చూసాము. కానీ ఇక్కడ తెనాల్లో ట్రై చేసాము. ఎక్కడ ట్రై చేసినా కూడా ఆ యొక్క బడ్జెట్ ఎక్కువగా చూపించారు. లాస్ట్కి అజ్రంలో స్వామివారి యొక్క మూర్తులను అయితే తీసుకోవడం జరిగిందండి. వారు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారని మీకు చెప్పే కదండి. వాళ్ళు కూడా ఎటువంటి రూపాయి తీసుకోకుండా నాకైతే ఫ్రీగా ఇవైతే చేసి పెట్టారు. స్వామివారిని అయితే ఈ విధంగా పంపించారు.
అంటే ఈసారి చూసినట్లయితే శ్రీవారికి కొంచెం స్వామివారు కొంచెం హైట్లో పెట్టాను, అమ్మవార్లు కొంచెం డౌన్లో అయితే పెట్టడం జరిగిందండి. ఎలా ఉంటుందని చూద్దామని. అయితే ఈ యొక్క మకర తోరణం అనేది చాలా పెద్దదైపోయినట్లుగా అనిపించింది. ఎంతమందికి అనిపించిందండి పెద్దదైందని? తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే పెద్దదైందని అనుకుంటున్నాను. ఇంకా నేను అంతకీ కింద బేస్మెంట్ తగ్గించాను, అయినా సరే మకర తోరణం అనేది హైట్ అయిపోయింది. చూడాలి, కొత్త మకర తోరణం చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకా కొంచెం దగ్గరగా చేస్తే దండలు చక్కగా నీట్గా కనపడతాయి కదా, తిరుమలలో లాగా అనిపించింది. చూస్తాను, ఏమైనా కుదిరితే కనుక కొత్త మకర తోరణం చేసి స్వామివారికి అలంకరించడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఊంజల్ సేవా కార్యక్రమాన్ని స్వామివారు సాయ సంజంవేల్లో చక్కగా ఆచరిస్తూ మనందరికీ కూడా కనువిందు చేస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకోండి, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈ విధంగా అరగజాని అయితే వాడటం జరిగిందండి. అలాగే ఈ అరగజాని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది, కానీ సువాసనతో కూడిన పరిమళంగా ఉంటుంది. అంటే కాటి కంటే ఎటువంటి వాసన అనేది ఉండదు, కానీ అరగజ అనేది కొంచెం స్మెల్ వస్తుంది, కస్తూరి కూడా స్మెల్ వస్తుంది. ఈ రెండు కూడా చాలా సుగంధ పరిమళాలతో కూడినవి కాబట్టి చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. చూసి తీసుకోండి. మీషోలో అయితే లింక్ ఉంది, నేను కుదిరితే లింక్ పెడతాను. లేదంటే కనుక మీషోలోకి వెళ్ళి అరగజ అని కొట్టండి, వస్తుంది. మీకు ఇంకా తెలిస్తే కనుక చెప్పండి, ఇంకా వేరే మోడల్లో ఎలా అయినా పెట్టచ్చా అనేది తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే దూదితో అయితే పెట్టాను. మీరు ఇంకేమైనా మోడల్స్ ఉంటే ఏమైనా వేరే రాగా పెట్టచ్చు అనుకుంటే కనుక చెప్పండి, కామెంట్ చేయండి. నేను అది కూడా ట్రై చేస్తాను. ఈ విధంగా స్వామివారి యొక్క నామాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఉయ్యాల సేవలో ఈ విధంగా అయితే ఊగుతున్నారు. అలాగే రేపు శ్రీ గోదా అమ్మవారి యొక్క తిరునక్షత్రోత్సవం, అలాగే అమ్మవారి యొక్క ఆవిర్భావం రోజుగా చెప్తూ ఉంటారు. అలాగే నా జన్మదినం వచ్చేసరికి నక్షత్రం కూడా పుబ్బా నక్షత్రం అండి. అయితే నేను మొన్న ఈ మధ్యన అనుకోకుండా చూస్తే దాంట్లో పుబ్బా నక్షత్రం అని ఉంది. ఆ జగన్మాత అయిన శ్రీ గోదాదేవి యొక్క పుట్టిన నక్షత్రంలో పుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే మొన్న చూసినప్పుడు అనిపించింది, అమ్మవారి నక్షత్రం కూడా పుట్టినరోజు వచ్చడం అనేది చాలా ఆనందం కలిగింది. అయితే ఈ అమ్మవారి యొక్క రేపు అమ్మవారికి ఊంజల్ సేవా కార్యక్రమం అయితే ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క అలంకార దర్శనం కూడా ఉంటుంది. తప్పకుండా రేపటి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని నేను భావిస్తున్నాను. రేపు అమ్మవారి యొక్క తిరునక్షత్రోత్సవం సందర్భంగా గోదా అమ్మవారి యొక్క ఊంజల్ సేవా కార్యక్రమం అయితే ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటున్నాను. అయితే రేపు విశేషంగా అమ్మవారికి తిరుపావై పాసురాలు కూడా వినిపిస్తూ ఉంటాం, అవి కూడా ఉంటుంది. తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ఉయ్యాల సేవలో మనందరం కూడా అనుగ్రహించాం కదండి. ఇప్పుడు నుండి ఒక చిన్న పాట వస్తుంది, విని ధరించండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.